అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెంలో శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరియు గురు భవానీలు కాండ్రేగుల శ్రీరామ్, మద్దాల శ్రీను భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ చండీయాగ మహోత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో సుమారు 37 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా గురు భవానీ ఎస్టీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ శ్రీ శ్రీ గంగా పరదేశమ్మ అమ్మవారి ఆశ్రమం వద్ద చండీయాగ మహోత్సవంలో భాగంగా మహిళలచే ముగ్గుల పోటీలు ఎటువంటి రుసుము తీసుకోకుండా నిర్వహించామని తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు బహుమతులను అందజేశారు. అలాగే ఈ పోటీల్లో పాల్గొన్న మిగతా వారికి కన్సులేషన్ బహుమతులు అందజేశామని అన్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన అంబికా మేడంకు మరియు దూలం గోపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా జనవరి 4 వరకు జరిగే అన్ని విశిష్ట పూజలు, కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కె సుబ్బు, కె వెంకట్, బి వరా, బి మహేష్, ఎం గోపి, ఆది, ఎం సుబ్బు, పి యుగంధర్, కె సాంబా, బి గంగాధర్, డి కుమార్, కె శంకర్రావు మరియు గంగా పరదేశమ్మ ఆశ్రమ భక్తులు తదితరులు పాల్గొన్నారు. జయ భవాని 2023 చండీయాగ మహోత్సవాల్లో భాగంగా మా యొక్క శ్రీ గంగ పరదేశమ్మ భవాని భక్తుల ఆశ్రమంలో గత 4 రోజులుగా అత్యంత వైభవంగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. మా యొక్క ఆశ్రమం గురుభవన్ అయినటువంటి మద్దాల శ్రీను, అలాగే నా ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా అంగరంగ వైభవంగా మొన్న 22వ తారీఖు నుంచి కూడా మేము జనవరి 4వ తారీఖు వరకు ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించాలని మేము నిర్ణయించుకొని మరి 22వ తారీఖున దుర్గామాతకు మహాకళ హారతి ఇవ్వడం జరిగింది. అలాగే 23వ తారీఖున అష్టోత్తర కలశాభిషేకం పంచామృతాలతో ఇక్కడ ఇదే ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. మరి నిన్న జరగాల్సిన దీపారాధన రేపు 27వ తారీఖున నిర్వహించాలని అనుకుంటున్నాం. అలాగే ఈరోజు మరి అత్యంత శోభాయమానంగా మేము ఇక్కడ స్త్రీలకు ముగ్గుల పోటీలను ఉత్సవంగా నిర్వహించడం జరిగింది. ఎవరి దగ్గర ఎటువంటి రుసుము తీసుకోకుండా మా యొక్క పీఠం ద్వారా వాళ్ళకి సమస్తం అన్నీ సమకూర్చి మేము ఇక్కడ ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. వాటిలోని ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులుగా మేము నిర్ణయించి వాళ్ళకి విజేతలకి ఇక్కడ మేము విరివిగా అందజేయడం జరిగింది. అలాగే పాల్గొన్న మిగతా 37 మందికి కూడా మేము ఇక్కడ కన్సులేషన్ ప్రైజ్ కింద మా యొక్క పీఠం తరపున అందరికీ కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరచడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క పోటీదారులకు, అలాగే ముఖ్యంగా మరి న్యాయ నిర్ణేతగా వ్యవహరించినటువంటి అంబికా మేడం గారికి, అలాగే దూలం గోపి గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రేపు దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో విజయవాడలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగా రేపు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు కలశ జ్యోతి ప్రదర్శన, ఘటాల ఊరేగింపు గ్రామ పురవీధుల గుండా రేపు నిర్వహించడం జరుగుతుంది. జై భవానీ, జై జై భవానీ.